ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున దేవుడు తన సేవకులైన బ్రదర్ జోషి ప్రశాంత్ గారి యొక్క జీవితంలో చేసిన కార్యము మనందరికీ తెలిసిందే కదా. యవ్వన వయసులో మరి తన జీవితంలో అటాక్ అయిన ఆ యొక్క క్యాన్సర్ నుంచి దేవుడు తనని ఎలా విడిపించాడో మనందరం చూసాం. ఈ రోజున సాక్ష్యం అనేక మంది చూశారు, కానీ ద సఫరింగ్ ఓన్లీ ఆయన మాత్రమే చూశారు, ఆయన కుటుంబం మాత్రమే చూశారు. ఈ రోజున ఆ సీజన్ ఆఫ్ సఫరింగ్ లో అందరూ విడిచిపెట్టిన వేళ దేవునికి తను చేసిన ప్రార్థనను ఒక పాటగా రాశారు. ఆ పాటను మరి రిలీజ్ చేసినప్పుడు ఈ రోజున నా చిన్ని ప్రార్థన అనే ఈ పాట అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తున్నాడు. మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు ఇబ్బందులు కూడా మనం నడిపించేది, అనారోగ్యం కూడా నడిపించేది, ప్రతికూల పరిస్థితులు కూడా అవమానం కూడా నడిపించేది మన మీద ఆయనకు కోపం ఉండి కాదు, లేదంటే మనం లేదు ఆయన ఈ లోపల శిక్షించాలని కాదు. మనల్ని దేవుడు ఆ పరిస్థితుల నుంచి విడిపించినప్పుడు మన జీవితం ఇతరులకు సాక్ష్యంగా మారుతుంది. గాడ్ విల్ టర్న్ ఎవ్రీ పెయిన్ ఇంటూ అ మినిస్ట్రీ. ఒకప్పుడు మీరు అనుభవించిన కష్టాలు ఈ రోజున మీరు సంఘంలో నిలబడి ఒక సాక్ష్యంగా చెప్తారు. మీ ఐడెంటిటీ ఆ సాక్ష్యంగా మారుతుంది. ఈ రోజున అటువంటి సాక్ష్యాన్ని దేవుడు ఒక పాటగా మార్చినప్పుడు ఈ పాట ద్వారా అనేక మంది దీంపబడతాము చూస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను కూడా ఈ యొక్క సాంగ్ ని పాడుకుంటున్నప్పుడు నిజంగా ఎంతో ఆదరణ, ఎంతో ధైర్యమును ఈ పాట ఇచ్చేదిగా ఉంది. అనేక మందికి ఈ పాట ఆశీర్వాదకరంగా, సర్వలోకమునకు కూడా దీవెనకరంగా ఉండేలాగిన ఈ పాట నిమిత్తము మరి ప్రార్థించి దాన్ని అనేకులకు షేర్ చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.